అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా పక్క రాష్ట్రంలో ఆంధ్రలో కూడా పెరుగుతుంది. ఆ సమయంలో మరి ముఖ్యమంత్రి గారు యురేనియం గురించి అసెంబ్లీలో చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారితో కూడా మీటింగ్ పెట్టాము. అదేవిధంగా మరి సిపిఐ రామకృష్ణతో కూడా నేను విజయవాడలో మీటింగ్ పెట్టాము. అన్ని రాజకీయ పార్టీలు ఒక ముక్త కంఠంతో ఈ యురేనియం తవ్వకాలు మన తెలంగాణలో కానీ ఆంధ్రలో అవసరం లేదు. నల్లమల్ల ఫారెస్ట్ అనేది ఒక ఊటీ లాంటిది, దేవుడిచ్చిన వరం. అక్కడ ఏదైతే పులులు కానీ అన్ని అడవి మృగాలు ఉండే ప్రాంతం, అది ఒక ఊటీలాగా చెట్లు, తేమలు, నీళ్లు. అలాంటి ప్రాంతంలో ఈ తవ్వకాలు తగదు అని మేమందరం ముక్త కంఠంతో చెప్తే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో తీర్మానం చేసి నేను ఎట్టి పరిస్థితులలో ఆయన అసెంబ్లీలో మాట్లాడడం కూడా జరిగింది. ఆ తర్వాత మేము కూడా అనుకున్నాం నిజంగానే ఇక ముఖ్యమంత్రి గారు చెప్పినాక ఈ తవ్వకాలు జరగాయి అని మేము అనుకున్నాం. కానీ లేటెస్ట్గా తెలిస్తే ఒక 4 వారం రోజుల ముందు మళ్ళీ అదే హెలికాప్టర్లు సర్వే చేయడం, జనం తిరగబడడం, పంపించడం జరిగింది. ఏమిట్రా దీని కథ అంటే ఇప్పటి వరకు రోడ్లు వేయడం జరిగింది. 10-15 ప్రాంతాలలో రోడ్లు వేశారు. సర్వే కూడా జరుగుతున్నది. ఇప్పుడు ఆఖరుకు ఈ నష్టానికి ఏదైతే చెట్లు కానీ కొట్టేయడు కానీ దీని మీద 430 కోట్ల రూపాయలు కంపెన్సేషన్ కూడా ఇవ్వడానికి యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒప్పుకున్నది అనేది మాకు తెలిసింది. 430 కోట్ల రూపాయలు ఈ కంపెన్సేషన్ కూడా ఉంది. అది 2-3 రోజులల్లా ఆ లెటర్ దొరికిన తర్వాత మీకు ముందు పెడతాం. నిన్న నేను అక్కడ ఆ ప్రాంతానికి పోయినప్పుడు ప్రజలు కరోనా తోటి భయపడి భయభ్రాంతులై ప్రాణాలు పోతున్నాయి. ఇంకో పక్క యురేనియం తోటి కాళ్ళు వంకర, చేయి వంకర, పిచ్చోళ్ళు అయిపోతారు. కనుక మాకు ఇలాంటి అవసరం లేదు. ఈ పవర్ మాకు అవసరం చాలా. హైడ్రో పవర్ ఉన్నది, ఈనాడు కోల్ పవర్ ఉన్నది, అదేవిధంగా విండ్ పవర్ ఉన్నది. అన్ని ఉండగా కూడా ఈ యురేనియంతో పవర్ ఎందుకు అనేది నా ఉద్దేశం. కనుక నా ఉద్దేశంలో ముఖ్యమంత్రి గారు ఎంత తొందరగా చెప్పకపోతే ఒక 4-5 రోజులలో చూసి, ఎందుకంటే కరోనా జరిగిపోయిన తర్వాత దీంతో పాటు మరి యురేనియం ఇష్యూ కూడా మేము టేకప్ చేస్తాం. పవన్ కళ్యాణ్ కానీ అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన టీడీపీ అధ్యక్షుడు రమణ కానీ సిపిఐ కానీ అందరితో చర్చ జరిపి ఇది ఒక పెద్ద ఉద్యమం లాగా ప్రజల పక్షాన ప్రజలకు ఎప్పుడు హాని జరుగుతుంటే అపోజిషన్ ముందుంటుంది. కానీ ఈ ముఖ్యమంత్రి అపోజిషన్ ను లెక్క చేస్తలేడు కాబట్టి ఇవాళ జ్యుడిషియరీ మొట్టికాయలు కొట్టింది.